ఏంటి షర్మిల గారు ఇప్పుడు ఆమెకి నిజంగానే సెక్యులరిస్ట్ అని చెప్పని అనుకుంది కదా. అలా అనుకుంటే ఆమె భర్త వెళ్తున్నారు కదా చర్చిలో వెళ్ళినప్పుడు. చాలా చర్చిలకి 100 ఎకరాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు చర్చి కానీ మసీదు కానీ ఇతర ఏ మతం వారు కూడా ప్రభుత్వానికి ₹1 కూడా ఆదాయం అంటే వాళ్ళు ఇవ్వరు, ట్యాక్సుల రూపంలో కానీ ఏది ఇవ్వరు. కేవలము హిందూ ధర్మానికి సంబంధించి మాత్రమే ఎండోమెంట్ అని చెప్పిన ఒక డిపార్ట్మెంట్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెట్టినది. ఆ తర్వాత ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అనుకుందాం. ఇన్ని లక్షల ఎకరాల భూముల్ని తమ చేతుల్లో ప్రభుత్వం పెట్టుకొని ఎండోమెంట్ ద్వారా, ఇక్కడ నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు, ఏ ప్రభుత్వం ఉన్నా చెప్తున్నా నేను, పెట్టుకొని ఉద్యోగులను అన్యమతస్తులను ఉద్యోగులను చేర్చుకుంటూ సెక్యులరిజం పేరుతోటి ఈ రోజున ధర్మ వ్యాప్తి చేస్తామని అంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్న వెళ్ళా చర్చికి వెయ్యి, ఏమని ఎందుకు నీకు ఇన్ని 100 ఎకరాలు ఉన్నాయి, ఏదో దాంట్లో అసలు చర్చ్ ఎందుకు, ఇంకా దాన్ని తీసేసి ఏదైనా గుడి కట్టొచ్చు కదా, గుడి అంటున్నాను బడి కట్టొచ్చు కదా అని చెప్పొచ్చు కదా, లేదా మసీదులో వారికి చెప్పొచ్చు కదా, మీకు ప్రభుత్వానికి ఇవ్వచ్చుగా ట్యాక్స్, మరి ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తోంది కదా, మీరెందుకు కట్టట్లేదని చర్చిలో దశమ భాగాలు తీసుకోని అని చెప్తారు కదా. మరి అటువంటిది చర్చికి ఎందుకు ఈమె ఉపోద్ఘాతం ఇవ్వట్లేదు, మసీదుకి ఎందుకు చెప్పట్లేదు ఈ మాట? అలాగే సెక్యులరిజం అంటే అన్ని మతాలను అనాలి కదండి, ఎందుకు మరి హిందూ మతాలను టీటీడీని ఎందుకు క్వశ్చన్ తీసుకోండి. ఇక్కడ షర్మిల గారు హిందూ మతాన్ని ఒక క్రిస్టియన్గా ప్రశ్నించాల, షర్మిల గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఒక పార్టీ అధ్యక్షురాలుగా. తేడా ఉంది. ఇక్కడే అర్థమైపోయింది అసలు ఇదే పెద్ద బ్లండర్ తెలుసా. ఈ ఒక్క విషయంలోనే కనీసం ఆవిడ ఒక క్రిస్టియానిటీ లాగా అడుగుతుందని అనుకున్నా కూడా ఏదో అడిగాను అని చెప్పని అనుకోవడానికైనా ఉంటుంది, అసలు అవకాశం లేకపోయినా. ఇక్కడ ప్రభుత్వంకి సంబంధం ఏంటండి? ప్రభుత్వమే కదా ఖర్చు పెడుతుంది. ఎవరు చెప్పారు? టీటీడీ నిధులు ఎవరు ఖర్చు పెడుతున్నారు? టీటీడీ నిధులని ఇప్పుడు గుళ్ళు కట్టేది టీటీడీనే ప్రభుత్వమా? టీటీడీ అండర్ ఎవరు ఇప్పుడు ఎవరిదున్నా కూడా ఆ ఫండ్స్ లేదు దెర్ ఇస్ అ క్లియర్ క్లారిటీ. ఆ ఫండ్స్ టీటీడీ ఉంది, టీటీడీ గుడులు కట్టిస్తుంది. టీటీడీకి నిధులు ప్రభుత్వం ఇస్తోందా? టీటీడీ నిధులే. మరి టీటీడీ నిధులు టీటీడీ ఖర్చు పెట్టుకున్నప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నామే? సో ప్రభుత్వం అండర్లోనే కదా టీటీడీ నడుస్తుంది. ప్రభుత్వం అండర్లో గవర్నెన్స్ లో ఉంది అంతే. అదేమి నిధుల జోక్యం చేసుకోవట్లేదు కదా. ముఖ్యమంత్రి గారు బోర్డుని ఏర్పాటు చేశారు, వాళ్ళు ధర్మకర్తల మండలి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఈయన సలహాను లేదంటే సూచన ఇస్తారు, అంతేగాని నిధులని గవర్నమెంట్ ఏంది చెయ్యదే. సో ప్రభుత్వానికి సంబంధమే లేనటువంటి దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ప్రభుత్వం ఖర్చు ఎందుకు పెడుతుంది అన్నట్టుగా ఆవిడ మాట్లాడడమే. ఇంకా పైగా ఆవిడ మళ్ళీ రాష్ట్ర శాఖకి అధ్యక్షురాలట. ఆవిడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆవిడని ముందు వెనక చూసుకొని మాట్లాడమ్మా అని అన్నారు.